అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 27 లేదా 29 నుంచి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. గృహజ్యోతి గ్యారంటీలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేయనుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటికే కొంతమంది లబ్ధిదారులను గుర్తించింది. తొలి విడత వీరికే 500 రూపాయల సిలిండర్ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో 1.20 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో 89.99 లక్షల మందికి రేషన్ కార్డులున్నాయి. ప్రాథమిక అంచనా మేరకు 39,50,000 మందిని మాత్రమే సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హులుగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఎల్పీజీ పథకం అమలు కోసం గ్యాస్ ఏజెన్సీలు, తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ ప్రతినిధులతో అధికారులు మాట్లాడారు. 500 రూపాయలకే సిలిండర్ పథకం అమలుకు సిద్ధం కావాలని గ్యాస్ ఏజెన్సీలకు పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే సబ్సిడీకి ఓ జాతీయ బ్యాంకు అగ్రిగేటర్గా వ్యవహరించనుంది. లబ్ధిదారులకు 500కే సిలిండర్ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేయగా మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనికి గ్యాస్ డీలర్లు సూత్రప్రాయంగా అంగీకరించారు. అయితే ఈ పథకం అమలుపై కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో డీలర్లకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కొంత మొత్తాన్ని అడ్వాన్స్గా ఇస్తామని పౌర సరఫరాల శాఖ తెలిపింది. సిలిండర్ల పంపిణీ ఆధారంగా మిగతా మొత్తం చెల్లిస్తామని స్పష్టం చేసింది. అయితే ఇంకా ఇంటింటి సర్వే జరుగుతోంది. ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత అర్హుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన రోజు నుంచి అర్హులైన వినియోగదారులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తారు. తొలి దశలో రానివారు మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు వివరాలను విద్యుత్ బిల్లులు తీసే సిబ్బందికి అందజేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.